హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనము అల్వాల్లో ఒక G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి. ఈ హౌస్ వచ్చేసి అయితే ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి. ఈ హౌస్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని అయితే మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హౌస్ వచ్చేసి 122 స్క్వేర్ యార్డ్స్ లో ఉందండి. మనకి దీని డైమెన్షన్ వచ్చేసి అయితే 22x50. ఇందులో బోరు, సంపు, మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. టౌన్ లో వచ్చేసి కార్ పార్కింగ్, అలాగే 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ లో కూడా 2 BHK అయితే ఉందండి. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్. మనకి మెయిన్ డోర్ కూడా ఈస్ట్ డోర్ అయితే వచ్చిందండి. మెయిన్ డోర్ చుట్టూ టైల్ ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. మనకి చుట్టూ సెట్ బ్యాక్ కూడా వదిలేశారు. చూడండి, ఇక్కడ ఒకటి వాష్ ఏరియా కూడా వచ్చిందండి. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి హాల్ కూడా చాలా స్పేషియస్ గా ఉందండి. మనకి ఎల్ షేప్ హాల్ వచ్చింది. మనకి ఈ హౌస్ కి అయితే టోటల్ గా ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్ అయితే ఉందండి. చూడండి, ఇది వచ్చేసి కిచెన్. మనకి కిచెన్ పక్కన పూజ రూమ్ కోసం అయితే సపరేట్ గా స్పేస్ అయితే వదిలారండి. మనకి ఇందులో సెల్ఫ్స్ అయితే వచ్చాయి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ ఒకటి వచ్చేసి అయితే కామన్ వాష్రూమ్ ఉందండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇందులో కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి అయితే అటాచ్ వాష్రూమ్ కూడా ఉందండి. మనకి టైల్ ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి ఈ హౌస్ కి అయితే. వెంటిలేషన్ కూడా బాగుందండి. మనకి విండో చుట్టూ కూడా గ్రానైట్ ఫినిషింగ్ తో చాలా బాగుందండి. ఇంకా కొంచెం వర్క్ అయితే కంప్లీట్ అవుతుందండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. చూస్తున్నారు కదండి, ఇందులో కూడా సెల్ఫ్స్ అయితే పెద్దగా వచ్చాయి. మనకి ఫ్లోరింగ్ టైల్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయండి. ఇక్కడైతే ఒక లో రూఫ్ కూడా వచ్చిందండి. ఇప్పుడు అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్ళి చూద్దామండి. మనకైతే స్టెప్స్ అయితే గ్రానైట్ తో ఇచ్చారండి, చాలా నీట్ గా ఉన్నాయి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. చూడండి, కారిడార్ ప్లేస్ కూడా చాలా బాగుందండి. మనకి మంచి స్పేసెస్ తో ఉందండి. మనకి చుట్టూ సరౌండింగ్ కూడా చూడండి, మంచి ఉందండి చుట్టూ సరౌండింగ్ కూడా. చూడండి, ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది వచ్చేసి మెయిన్ డోర్. ఇక్కడ కూడా మెయిన్ డోర్ చుట్టూ అయితే టైల్ ఫినిషింగ్ బాగుందండి. మనకైతే ఫస్ట్ ఫ్లోర్ లో కొంచెం స్పేషియస్ గా వచ్చిందండి. హాల్ కూడా ఇది ఎల్ షేప్ గా వచ్చిందండి. మనకి ఇక్కడ టీవీ యూనిట్ కూడా ఇచ్చారు. సెల్ఫ్స్ అయితే ఉన్నాయి, టీవీ యూనిట్ అయితే సపరేట్ గా ఇచ్చారండి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. మనకి కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ అయితే ఉందండి. చూడండి, ఇక్కడ వచ్చేసి అయితే పూజ రూమ్ కోసం అయితే సపరేట్ గా ఇచ్చారు. చూస్తున్నారు కదండి, టైల్స్ కూడా మంచి నీట్ గా ఉన్నాయండి. ఇందులో కూడా సెల్ఫ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి అయితే ఒకటి కామన్ వాష్రూమ్ కూడా ఉంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇక్కడైతే మనకి 2 విండోస్ అయితే ఇచ్చారు. వెంటిలేషన్ కోసం అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ వచ్చి అటాచ్ వాష్రూమ్ కూడా ఉందండి. అలాగే మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దామండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇందులో కూడా చూడండి, సెల్ఫ్స్ అయితే చాలా బాగా వచ్చాయి. మనకి కింద ఎలా వచ్చిందో సేమ్ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా అలాగే వచ్చిందండి. కాకపోతే మనకి హాల్ అయితే కొంచెం స్పేషియస్ గా వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ లో అయితే. చూసారు కదండి, ఈ హౌస్ అయితే మంచి లొకేషన్ లో కూడా ఉందండి. చాలా నీట్ గా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మీరు ఈ హౌస్ అయితే విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కి అయితే కాల్ చేసి విజిట్ చేయొచ్చండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే మా వీడియోకి అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.